ఆ దినాల్లో యేసుప్రభు అంటే నాకు తెలియదు, నేను క్రైస్తవుని కాదు కాబట్టి. అయితే నా కోరికంతా ఒకటే, నేను పూజించే ఆ దేవుళ్ళు దేవతలు వాళ్ళు నేను మొక్కుకునేది ఏంటంటే, నేను చదువులో ఫస్ట్ రావాలి, చదువులో ఫస్ట్ వస్తే ఈ మొక్కుబడులన్నీ మీకు చెల్లిస్తాను అని అలా మొక్కుబడి చేసుకునేవాడిని, మొక్కుకునేవాడిని. బైబిల్ నా చేతికి వచ్చాక నేను ఒక మాట చదివాను అందులో. అది ఎలా బైబిల్ నా చేతికి ఎలా వచ్చిందో కూడా చెప్తాను. నేను చదివిన మాట ఏంటంటే, దేవుడు నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు, మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు అని ఆ మాట నేను బైబిల్లో చదివాను. అప్పుడు యేసుప్రభు అంటే నాకు తెలియనప్పుడు, బైబిల్ నా చేతికి దొరికినప్పుడు, జీవము గల దేవుడు నా మీద కనికరపడి ఆయన నాకు ఇచ్చిన జ్ఞానంతో అన్నింటిలో ఫస్ట్ వచ్చాను. కాలేజ్ ఫస్ట్ కూడా వచ్చాను, డిస్టింక్షన్లో పాస్ అయ్యాను, గోల్డ్ మెడల్తో రికగ్నిషన్. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫుల్ బ్రైట్గా పాస్ అయ్యాను. అయితే నేను అనుకున్నాను నా పిచ్చితనంలో, ఈ సక్సెస్ అంతా కూడా నాకు ఈ విగ్రహాల ద్వారా దొరుకుతున్నాయి అంటే. అప్పుడు యేసుప్రభు ఎవరో తెలియదు, నేను ప్రార్థన చేసుకుంటే ఈ విగ్రహాలే ఇచ్చాయి అని చెప్పి ఆ విగ్రహాలకు నా మొక్కుబడి చెల్లించేవాడిని. కొన్నిసార్లు మోకాళ్ళ మీద కూడా నడిచెక్కేవాడిని. వెళ్ళి నడుచుకుంటా కొండంతా ఎక్కిన తర్వాత అక్కడ ఆ కోనేట్లో రాత్రి మునిగి ఆ గుడి చుట్టూ అంగ ప్రదక్షిణ చేసేవాడిని. అంటే బాడీ మీద పడుకొని రోల్ చేయాలన్నమాట గుడి చుట్టూ. అలా రోల్ చేసేవాడిని. తర్వాత గుండు కొట్టుకునేవాడిని. తర్వాత మళ్ళీ స్పెషల్ దర్శనం అని వెళ్ళేవాడిని. కొన్నిసార్లు దేవుడు నిద్రపోతున్నాడు అని తలుపులు వేసేసేవాళ్ళు. 6 గంటలు 7 గంటలు వెయిట్ చేయాలన్నమాట. తర్వాత పొద్దున్నే తలుపులు తెరిచేవారు. అయినా 6 గంటలైనా వెయిట్ చేసేవాడిని. కొన్నిసార్లు కోపం వచ్చేది, ఎందుకంటే మనం వెయిట్ చేస్తాము, విఐపీస్ వస్తే వాళ్ళని మాత్రం పంపించేస్తారు లోపలికి. దేవుడు నిద్రపోతున్నా తలుపులు తెరిచి వాళ్ళ లోపల పంపిస్తారన్నమాట. ఇదేంద్ర బాబు అనుకున్నాను. తర్వాత మనం డబ్బులు ఇస్తే ఇచ్చిన డబ్బులను బట్టి మనకి యాక్సెస్ అనమాట, ఎంత దూరం నిలబడాలి అనేది. ఇవన్నీ చూస్తూ చేస్తూ పెరిగాను. ఒకసారి వెళ్ళాను, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కడో దూరంగా ఆ మూర్తి ఆ విగ్రహం ఉంది. ప్రార్థన చేసుకుందాము, థ్యాంక్స్ చెప్దామని కళ్ళు మూసుకున్నాను. కళ్ళు తెరిసే లోపల కనబడలేదు ఎక్కడో. అంటే సెక్యూరిటీ గార్డ్ నెట్టేశాడు అనమాట. నీ వెనకాల చాలా మంది ఉన్నారు బాబు, నువ్వు ఎంతసేపు ప్రేయర్ చేసుకుంటే వాళ్ళకి టైం కావాలని నెట్టేశాడు. అప్పుడు అనుకున్నా, నెక్స్ట్ టైం వస్తే కళ్ళు మూసుకోకూడదు, ఇంత దూరం వచ్చి ఆ మూర్తిని చూడకుండా వెళ్ళిపోతే వాట్ ఈస్ ద పాయింట్ అని. అంత నిష్టగా ఉండేవాడిని అని కానీ చెప్తున్నాను. చాలా నిష్టగా ఉండేవాడిని, గుండు కొట్టుకునేవాడిని. ఎంత సిగ్గు అవమానమైనా దేవుని కోసము. అంటే అక్కడ ఆశ ఏంటంటే, నేను ఫస్ట్ రావాలి, బాగా చదువుకోవాలి, నా జ్ఞానం కావాలి. దట్ వాజ్ మై సెల్ఫిష్ డిసిషన్. సమ్టైమ్స్ ఐ మేడ్ గాడ్ ఏ పార్ట్నర్ ఇన్ మై క్రైమ్. నేను చేసే విధానాలు తప్పు అయితే నా ప్రార్థనలని దేవునికి, దేవా నేను ఈ చేసే పనిలో నువ్వు కూడా నాతో పార్ట్నర్గా ఉండు, నాకు హెల్ప్ చేయి, వచ్చిన పార్ట్నర్షిప్లో వచ్చిన డబ్బుల్లో నీకు 50 నాకు 50 ఉండిలో వేస్తాను నేను. అలా కూడా ప్రార్థన చేశాను. కానీ జరిగేది అది ఎలాగో మరి చెప్పలేము. కానీ ఇప్పుడు ఫరో కోర్టులో ఉన్న మెజిషియన్స్ కూడా ఏదో చేశారు కదా, దుష్ట శక్తులకు కూడా శక్తులు ఉన్నాయి ఫర్ డిసీవింగ్ పీపుల్, డీవియేటింగ్ పీపుల్. సో అలా ఉండేది. అయితే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఐ మూవ్ ఫార్వర్డ్. 2000లో గ్రాడ్యుయేట్ అయ్యాను. అక్కడ చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళాను ఉద్యోగం కోసం, అలాగే అమెరికా కూడా రావాలి అనే ప్రయత్నాల కోసం. అలా వెళ్ళినప్పుడు కొంతమంది EU మినిస్ట్రీస్ ద్వారా కొంతమంది క్రిస్టియన్స్ అలా పరిచయం అయ్యారు. ఆ పరిచయమైన వాళ్ళలో కొంతమంది వింతగా ఉన్నారనమాట. వీళ్ళేంటి ఇంత వింతగా ఉన్నారు, ఎప్పుడు చూడలేదు నేను. క్రిస్టియన్స్ వింతగా అంటే ఇన్ ఏ గుడ్ వే. దే ఆర్ నాట్ లైక్ మై రెగ్యులర్ ఫ్రెండ్స్, మెయిన్ స్ట్రీమ్ ఫ్రెండ్స్ అంటారు కదా. దే ఆర్ నాట్ లైక్ కూల్ కిడ్స్. దే వేర్ టోటలీ హంబుల్ అండ్ వెల్ మేనర్డ్. అండ్ వాళ్ళ మాటలు, వాళ్ళ వేషము అంతా నాకు వింతగా ఉంది, కానీ వాళ్ళకి అది పరిశుద్ధత ఉట్టిపడేదిగా ఉందన్నమాట. బట్ ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ టు మీ దట్ హౌ కెన్ సచ్ పీపుల్ లివ్ సచ్ ఎ లైఫ్, సచ్ ఎన్ ఆస్ట్రీ లైఫ్. సో దెన్ ఐ యూస్ టు హ్యాంగ్ అవుట్ విత్ దెమ్. వాళ్ళు బాగా చదువుకునే వాళ్ళు GRE ఇవన్నీ రాసేవాళ్ళు. ఒక సందర్భంగా ఫైనల్గా గుండు కొట్టుకొని ఉంటే ఒక బిలీవర్ నన్ను అడిగారు, ఎందుకు మీరు గుండు కొట్టుకున్నారు అంటే చెప్పాను.
మా దేవునికి మేము ఇచ్చే మొక్కుబడింది, ఏ ప్రాసెస్ అంతా ఇలా చేస్తే దేవుడు మా కోరికలు తీరుస్తాడు అంటే, ఓ అవునా, మరి ఏంటి, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ దట్ అంటే, మా అందాన్ని మేము దేవుడికి ఇస్తున్నాం, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మమ్మల్ని మేము అవమానపరుచుకుంటున్నాం, అందాన్ని ఇస్తున్నాం దేవునికి. దాన్ని బట్టి దేవుడు మా నిష్టను బట్టి ఆయన మాకు చేసే సహాయం అలా ఏదో నాకు తెలిసింది చెప్పాను అనమాట. అయితే వితౌట్ థింకింగ్ మచ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఐ గాట్ ఇస్, ఓహో అవునా, మీ ఎంట్రుకలు ఇస్తే దేవుడికి అంత ఇష్టమా, మరి మీ మొహం గీరుకొని మీ ఏళ్ళు కోసుకుంటే ఇంకా ఇష్టపడతాడేమో, అందం పూర్తిగా పోతుంది కదా. ఇదేంది ఎగతాళి చేస్తున్నారు, ఎంట్రుకలు మళ్ళీ వచ్చేస్తాయి, హెయిర్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్, బట్ వై డోంట్ యు స్క్రాచ్ యువర్ ఫేస్ అండ్ కట్ యువర్ ఫింగర్స్ సో యువర్ బ్యూటీ ఈస్ గాన్ ఫర్ ఎవర్. వేర్ డస్ ఇట్ ఎండ్? ఎక్కడ వెళ్ళి ఆగుతుంది ఇది? చూడండి, ఎంతమంది ఈ లోకంలో ఆ అంధకారంలో ఉన్నారు చూసారు, వాళ్ళకి తెలియదు వేర్ డస్ ఇట్ ఎండ్. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ సమ్ క్రిస్టియన్స్ ఆల్సో ఆర్ ఇన్ దట్ బోట్, not knowing Christ. They are following a mere tradition of religious things. They don't know. I didn't know. Then I started arguing with this person. It's like, you don't have any right to insult my religion like this, blah blah blah. Then this person says, well, I don't have answers to your questions, but my dad says that God of the Bible speaks and you can talk to him and he will talk to you, he will answer all your questions. బైబిల్ దేవుడు మాట్లాడతాడు. ఆ మాట నన్ను పట్టుకుంది, దేవుడు మాట్లాడతాడా? అది ఎలా సాధ్యం? దేవుడు ఎలా మాట్లాడతాడు? నేను ఎప్పుడు వెళ్ళేది ఫ్రేస్, దేవుడు మాట్లాడతాడు. నా దేవుడు ఎప్పుడు ఒక భయంకర ఉగ్ర స్వరూపం అనమాట. నేను ఏదైనా తప్పు చేస్తే శిక్షించేదానికి ఆ దేవుడు, కానీ దేవుడు మాట్లాడతాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఒక రిలేషన్షిప్ ఉంటుంది దేవుడితో ఎప్పుడు ఊహించలేదు. I thought God was always demanding and extracting, never a relational God. So in the process I received a gospel tract. నీ పాపములు ఎవరు క్షమించగలరు అని ఒక గాస్పల్ ట్రాక్ట్ ఉంది, అది రిసీవ్ ఇచ్చారు నాకు. అందులో 5 క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి బైబిల్ నుంచి ఆన్సర్స్ కూడా ఉన్నాయి. వాట్ ఈజ్ సిన్? పాపం అంటే ఏమిటి? హూ ఈజ్ ఎ సిన్నర్? ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సిన్? పాపం వలన వచ్చే జీతము మరణము. మనం నెలంతా పని చేస్తే జీతం ఇస్తారు. మనం కష్టపడి పాపం చేయడం ద్వారా దేవుడు మనకిచ్చే జీతము అది నరకము, మరణము, నరకము. మనం సంపాదించుకుంటున్నాం. హూ కెన్ ఫర్గివ్ మై సిన్స్? దిస్ ఈస్ ఎ ఫెయిత్ఫుల్ సేయింగ్ వర్తీ ఆఫ్ ఆల్ యాక్సెప్టేషన్. క్రైస్ట్ జీసస్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. అండ్ హౌ కెన్ మై సిన్స్ బి ఫర్గివెన్? 5th question. If I confess my sins, He is faithful and just to forgive me of my sins. Christ Jesus came into this world to save sinners. పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఆ మాట నన్ను తాకింది. నా దేవుడు నన్ను శిక్షించడానికే ఉన్నాడు. ఎప్పుడు చూసినా ఆయన శిక్షిస్తాడు. ఆ భయంతోనే నేను బ్రతుకుతున్నాను. ఇది చేయకపోతే శిక్ష, ఇది చేస్తే శిక్ష, అది చేస్తే శిక్ష, ఇది చేస్తే శిక్ష. అయితే పాపులను రక్షించుటకు క్రీస్తు. ఈ బైబిల్ దేవుడు బాగానే ఉన్నాడు, ఆయన పాపులను రక్షిస్తాడా? ఎలా రక్షిస్తాడు? పాపులు రక్షించే దేవుడు యేసు. ఆ ఫ్రేజ్ నన్ను తాకింది అనమాట. సరే, నేను సోమవారం ఒక దేవుడిని పెట్టుకోండేవాడిని, అంటే ఒక ప్రిఫరెన్స్ అనమాట. మంగళవారం ఒక దేవుడు, బుధవారం లీవ్ ఇచ్చేవాడిని, గురువారం ఒక దేవుడి దగ్గరికి వెళ్ళేవాడిని, శుక్రవారం కూడా ఒక దేవుడు, శనివారం కొద్దిగా మళ్ళీ ఇంకో బ్రేక్ తీసుకునేవాడిని. ఇప్పుడు ఆదివారం కూడా బ్రేక్ ఉండేది, కానీ ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఈ క్రైస్తవ దేవుడిని ఆదివారం ఫిట్ చేసుకుందామని అలాగా డిసైడ్ అయ్యాను అనమాట. లెట్ మీ చూస్ ది క్రిస్టియన్ గాడ్ యాజ్ మై సండే గాడ్. ఐ వాజ్ గోయింగ్ అబౌట్ చూసింగ్ గాడ్. ఈరోజు నువ్వు నా దేవుడు, ఈరోజు నువ్వు నా దేవుడు, ఈరోజు చదువుకి దేవుడు, ఉద్యోగానికి దేవుడు, హెల్త్కి దేవుడు. దట్స్ హౌ మై మైండ్ వాజ్ లైక్ దట్. సో ఐ హ్యాడ్ come to the conclusion to have Jesus as my Sunday God. So I went on a Sunday to a church. నేను అనుకున్నాను అది ఇలాంటి ఈవెంట్ ఏదో. నేను అనుకున్నా సండే, క్రిస్మస్ అంటే ఇలా ఉంటుంది, శాంటా క్లాస్ ఉంటాడు, లేకపోతే క్రిస్మస్ ట్రీస్ ఉంటాయి,
లైట్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఇస్తారు, బహుశా డ్యాన్స్ కూడా వేస్తారు, లేకపోతే సినిమాలు ఏమైనా చూపిస్తారు, అలా అనుకొని వెళ్ళాను అనమాట చర్చ్కి. చూడండి ఎంత, మీ ఫ్రెండ్స్ని మీరు ఎవరైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళు అలాంటి మైండ్ సెట్లోనే వస్తారు. అదే నేను చూడండి దేవుని కృప, నేను వెళ్తా హెబ్రోన్ చర్చ్కి వెళ్ళాను. చూస్తా శాంటా క్లాస్ కనబడట్లేదు, క్రిస్మస్ ట్రీ కనబడట్లేదు, లైట్ కనబడట్లేదు, ఇంకా సినిమాల గురించి ఇదేంది వీళ్ళు అసలు ఎక్కడికి వచ్చారన్నట్టు అనిపించింది అనమాట. కానీ చాలా మంచిగా అనిపించింది, వాతావరణం మంచిగా అనిపించింది. ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే, నేను ఎక్కడైనా కూర్చోవచ్చు అంటే ఎక్కడైనా కూర్చోవచ్చు అంట, ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు, నేనేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా కూర్చోండి అన్నారు. ఇదేంటి మధ్యలో పూజారి ఏం లేడు, ఆయనకేమి కొబ్బరి ఇవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే ఫలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమి లేదు, లైన్లో నిలబడాల్సిన అవసరమే లేదు. అందరూ పాటలు పాడుతున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు. ఎంతగా అనిపించింది, ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించావు నా కోసం అని వాళ్ళు ఆరాధన చేస్తుంటే, వీళ్ళు ఏం పాపాలు చేస్తుంటారు అబ్బా అనుకున్నాను. అందరూ చూసేదాన్ని డీసెంట్గా ఉన్నారు, డ్రెస్ చేసుకొని అంత మంచిగా ఉన్నారు కనబడుతున్నారు, వీళ్ళు ఏం పాపాలు చేస్తుంటారు అని. ఎందుకంటే నా ఉద్దేశంలో పాపాలు చేసిన వాళ్ళు జైల్లో ఉండాలి, అంత స్వనీతితో బ్రతికే మనిషి అనమాట. బట్ ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా నచ్చింది నాకు. సో మళ్ళీ వచ్చేవాడిని. దేవుని కృపలో అక్కడ ఉన్న ఒక పెద్ద నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి ఒక బైబిల్ ఇచ్చాను. బాబు నీ కోసం ఈ బైబిల్, ఆయన ప్రార్థన చేసి బైబిల్ ఇచ్చాను. నేను ఐఎమ్ ఆల్సో గివింగ్ యూ పాయింటర్స్ సో యూ కెన్ రీచ్ అవుట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్, ఎనీబడి. ఆయన చేసిన ప్రార్థన నాకు ఫస్ట్ టైం అర్థమైంది. నేను ముందు గుడికి వెళ్తే వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళు, ఏ భాషలో చేశారో నాకు తెలియదు, వాళ్ళు నాకు తిడతా ఉండొచ్చు కూడా, కానీ అది నాకు తెలిసేది కాదు, ఏదేదో మాట్లాడేవాడు. ఈయన నాకు అర్థమైన భాషలో నా కోసం ప్రార్థన చేశాడు. మేము సహోదరులు ఇదే మాట్లాడుకుంటున్నాం, మనకు తెలిసిన మనం మాట్లాడే భాషలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడి వాక్యం ద్వారా. మంచిగా అనిపించింది. బైబిల్ తీసుకున్నాను, బైబిల్ చదువుతూ వచ్చాను. బైబిల్లో అనేక సత్యాలు నాకు ఎంతో సన్నిహితంగా నాకు తాకాయి అనమాట. అంటే ద సోర్స్ ఆఫ్ హ్యూమన్ లివింగ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద బైబిల్. దట్స్ వాట్ ఐ డిస్కవర్డ్. We live the way we live because it is specified in the Bible. I had read many books, nowhere I could find it. But from the Bible, from the living word of God, God was clearly revealing to me His voice and His plan. But I did not see Jesus Christ in all this. యశ్వ్రభావం చూడలేదు. ఏదో ఒక మంచి పుస్తకం అని చదువుతున్నాను. చెప్పాను కదా, సండే గాడ్ లాగా మిగతా దేశంలో మిగతా గాడ్స్ ఉన్నారు. అయితే చదువుతూ ఉంటే యశ్వ్రభా గురించి ఒక సందర్భంగా లూకా సువార్త 23వ అధ్యాయము, మనం 19 చదువుకున్నాం, 23వ అధ్యాయంలో ఆయన గురించి సానుభూతి చూపిస్తూ ఉన్నాను. ఆయన సిలువ వేయబడుతున్న దృశ్యము, అక్కడ యెరూషలేము స్త్రీలు ఆయన చూసి ఏడుస్తూ ఉన్నారు. నేను అలాగా వారిని చూసి, అయ్యో ఈయన మంచి చేశాడు అందరికీ, ఈయన ఎందుకు ఇలా హింసిస్తున్నారు, ఇది తప్పు, హ్యూమానిటీ హ్యాస్ గాన్ రాంగ్. నేను కానీ అక్కడ ఉంటే ఆయన కాపాడేవాడిని, ఆయన పక్షాన్ని నిలబడేవాడిని, నేను మాత్రం ఆయన్ని ఎలాగైనా ఆదుకునేవాడిని. దేర్ ఐ వాస్ థింకింగ్ దట్ ఐ కుడ్ హ్యావ్ సేవ్డ్ జీసస్. ఇన్ అదర్ వర్డ్స్, ఐ వాస్ థింకింగ్ మై సెల్ఫ్ టు బి జీసస్ సేవియర్. కెన్ యూ సీ ద ఐరనీ ఇన్ దట్? I was so much filled with self-righteousness, thinking that everybody is wrong, I am good, I could have saved Jesus. Oh, there are many people filled with such religious piousness, but still blinded. If only we can open the scriptures to them and show them. And Christ says, don't cry for me, cry for yourself and for your children. నా గురించి ఏడవద్దు, నీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అంటాడు. అరే ఏంటి నా ఇలా అంటున్నాడు, ఆయన గురించి నేను అయ్యో అంటుంటే నా గురించి అయ్యో అనొద్దు అంటాడు. తర్వాత ఆయన సిలువకు వెళ్ళి సిలువ మీద, తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు, ఫర్గివ్నెస్. నేర్చుకుంటూ, ప్రభువా నేను కాపాడేవాడిని కాదు, నేనే నిన్ను సిలువ వేసేసేవాడిని, నా పాపముల కొరకు నేను సిలువ వేయబడుతున్నాను. ఐ ఆమ్ క్రూసిఫైయింగ్ యూ, ఐ ఆమ్ ద వన్ హూ ఈస్ క్రూసిఫైయింగ్ యూ. గట్టిగా ఈ శుద్ధ మేకు తీసుకొని నేనే నీ చేతిని గట్టిగా మేకు వేసేవాడిని, సిలువ వేసేవాడిని. ఆ నిశ్చయితలోనికి వచ్చేసాను. నా వల్లే ప్రభు చనిపోతున్నాడు, నేనే ఆయన సిలువ వేస్తున్నాను. నా పాపముల కొరకు క్రీస్తు, మన పాపముల కొరకు మృతి పొందెను, నా పాపముల కొరకు క్రీస్తు మృతి పొందెను. ఇదే సువార్త.
క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందిన లేఖనం ప్రకారమైన సమాధి చేయబడిన లేఖనం ప్రకారమైన 3వ నాడు తిరిగి లేచినాం. దిస్ ఈస్ ద గాస్పెల్. He died for us. I believe in the Lord Jesus Christ that day. I know heaven came down and glory filled my heart. When at the cross, my Christ made me whole. So when I thought of that stanza, I remembered my testimony. And from that day onwards, for the glory of God, as I said, I never stopped a day without praising Christ. ప్రతిరోజు Christ has become my world. ఎంతో విడుదల, పాపపు భయము నుండి, భీతి నుండి, ఈ సూపర్స్టిషన్స్ నుండి, ఎంతో మూఢనమ్మకాలు. ఒక పిల్లి అడ్డం వస్తే భయం, పుస్తకానికి కాలుతుందంటే భయం, ఎన్నో మూఢనమ్మకాలు. అంతటికంటే ఎక్కువ మరణ భయం. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు, వారు మరణము నుండి జీవములోనికి దాటలేదు. సో నెక్స్ట్ సండే చర్చికి వెళ్తే అక్కడ సువార్త క్లియర్గా వినపడింది. నేను పాపిని, నా కొరకు యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఆయన రక్తంలో నాకు పాప క్షమాపణ ఉంది. ఎవరైనా ఆయన మీరు స్వీకరించాలంటే మీ చేయి చూపించండి, ఆయన మీ హృదయంలోనికి వస్తాడు, మీకు నూతన జీవాన్ని ఇస్తాడు. మీరు మీ పాపం చేసి చనిపోయారు, ఆయన మిమ్మల్ని జీవింపజేస్తాడు. ఆ మాటలు క్లియర్గా అర్థమవుతున్నాయి నాకు. అంతవరకు చర్చికి వెళ్ళాను కానీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడైతే ఆ తెర చినిగిపోయింది కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది. ప్రభు పిలుస్తున్నాడు, దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నాడు, నా కుమారుడు అనే హృదయం నాకు. అక్కడ నుంచి స్వరం, ఎవరైనా చేయి చూపిస్తారా ప్రభువుని మీ హృదయంలోకి చేర్చుకోవాలంటే? ఎవరైనా ఉన్నారు? సగం హృదయం ఏమో నీకు కాదులే సతీష్, నీకెందుకు ఇదంతా, నీకు కాదు. కానీ దేవుని ఆత్మ హృదయంలో ఉంది. నీ చేయి చూపించు, యేసు ప్రభు నిన్ను ఆదుకుంటాడు. ఆయన లోకరక్షకుడు, నీ పాపాలు క్షమిస్తాడు, నీకు నిరీక్షణ ఇస్తాడు. ఆ స్వరానికి లోబడి చేయి పైకి చూపించాను, ప్రభు ఇదిగో నా చేయి, నన్ను కాపాడు, నా హృదయంలోనికి రా, నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. ఫస్ట్ ఆ మాట, నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. యేసు ప్రభు రక్తము నీ ప్రతి పాపమును కడిగి నేను శుద్ధినిగా చేశాను. దేవుడిని చేయబట్టుకుని నేను కాపాడును గాక, నేను ఆదుకును గాక. ఆ మాట ఎంతో విడుదలనిచ్చింది. తర్వాత క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దాని తర్వాత యేసు ప్రభులో మీరు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో అన్ని కొత్తవి. మాటలన్నీ దేవుని ఆత్మ ద్వారా నా హృదయానికి ఎంతో పరిచయం చేశాను. ఏ మినిస్టర్ టు మై హార్ట్ అండ్ దెన్ ఐ గేవ్ మై లైఫ్ టు క్రైస్ట్. రాళ్ళు కేకలు వేస్తాను. ఇంకా చాలా సందర్భాలుగా రాళ్ళు మనం చూడవచ్చు.